హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. ఈరోజు మనం రివ్యూ అయిపోయే సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ మూవీ సెటప్ అంతా 2007లో ఉంది భయ్య, అండ్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అన్నారు. ప్రాబబ్లీ ఎక్కడో జరిగిన సంఘటనని రిఫరెన్స్గా తీసుండొచ్చు. అండ్ వెరీ హై లెవెల్లో చెప్పాలంటే సినిమా బాగుంది భయ్య. 2007 అన్నారు, అండ్ ఆ టైం ఫ్రేమ్కి బాగా తీసుకెళ్లారు నిజానికి చెప్పాలంటే. ఆ టైంలో ఉన్న బళ్ళు, ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్స్, అలాగే ఆ టైంలో ఉన్న కాలేజ్లు, గవర్నమెంట్ కాలేజీలకు వెళ్ళేవారు కదా ఎక్కువ. అండ్ ఆల్సో ఒక ఊరు, అందులో పాటలు, పుస్తకాలు, ఇవన్నీ చాలా బాగా చూపించారు. చాలా చిన్న చిన్న విషయాలు కానీ భలే చూపించారు. సినిమా స్టోరీ మనం చాలాసార్లు చూసేసిందే భయ్య. లైక్ ఒక ఊరిలో, అందులో ఒక అప్పర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్ మధ్య గొడవలు. కానీ ఈ సినిమా మాత్రం సంథింగ్ డిఫరెంట్ ఫర్ షూర్. ఇట్ విల్ కీప్ యూ హుక్డ్, దట్ టు నాట్ జస్ట్ బై 1 or 2 థింగ్స్. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది, అలాగే ప్రతి క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంది. అండ్ ప్రతి యాక్టర్ ఏ క్యారెక్టర్కి ఎవరెవరినైతే తీసుకున్నారో వాళ్ళందరూ ప్రాణం పోసారు భయ, లిటరలీ. సుహాస్ ఆల్రెడీ కలర్ ఫోటో మూవీ తీశాడు, అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ అదే జానర్ మూవీలా అనిపిస్తుంది. కాకపోతే అక్కడ లవ్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ద అప్రెషన్ అండ్ ఆల్ ఆఫ్ దట్. కానీ ఇక్కడ అది కాదు. చిన్న సినిమాలు అని మనం అనుకుంటున్నాం కానీ నిజానికి ఈ మధ్యకాలంలో అవే చాలా బాగుంటున్నాయి. ఎందుకంటే స్టోరీ గ్రిప్పింగ్ గాను, నరేషన్ కూడా చాలా పేసీగా భలే తీస్తున్నారు భయ. నిజానికి హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ గురించి మాట్లాడుతున్నాను నేను. అలాంటి సినిమాల్లో ఒక లేడీ యాక్టర్కి ఇంత బాగా ఒక క్యారెక్టర్ రాయడం అనేది, యాక్చువల్లీ ఐ డోంట్ రిమెంబర్ ద లాస్ట్ టైం ఐ డిడ్ దట్. సుహాస్ సిస్టర్గా చేసిన క్యారెక్టర్ భయ అమేజింగ్. అసలు భలే రాసుకున్నారు ఆ క్యారెక్టర్ని. అండ్ ఆ క్యారెక్టర్ చేసింది శరణ్య ప్రదీప్. అంటే ఎవరో అనుకోదు భయ, ఫిదా సినిమాలో సాయి పల్లవి అక్క క్యారెక్టర్ చేశారు కదా, ఆవిడే. ఇప్పటి వరకు తనకున్న షార్ట్ కెరియర్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్స్ దట్ షీ హస్ ఎవర్ డన్. అండ్ తన ప్రాణం పెట్టి చేసింది భయ. నిజంగా చాలా బాగా చేశారు ఆవిడైతే. లిటరలీ ఇట్ ఈస్ లైక్ ఏ స్టేట్మెంట్ టు ఎవ్రీ వన్. లైక్ నేను ఎలాంటి క్యారెక్టర్నైనా పుల్ ఆఫ్ చేయగలను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది భయ్య. నాకైతే మాత్రం వరలక్ష్మి శరత్ కుమార్ గారు, డూ వాచ్ అవుట్ అండి. యూర్ గోయింగ్ టు గెట్ ఎ టఫ్ కాంపిటీషన్ ఫ్రమ్ శరణ్య గారు. నిజానికి నాట్ జస్ట్ హర్, పుష్పలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అతను ఉన్నారు కదా, అతనికి కూడా చాలా మంచి రోల్ పడింది. అండ్ ఫ్రాంక్లీ డైరెక్టర్స్ అండ్ స్టోరీ రైటర్స్ కూడా ఈ మూవీ, లైక్ ఇలాంటి మూవీస్ మీద ఒక కన్నేసి ఉంచాలి భయ్య. ఇందులో చేసిన ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్టు ఒక డిఫరెంట్ రోల్ పడింది, అండ్ దే రియలీ పుల్డ్ ఇట్ ఆఫ్ రియలీ వెల్. సుహాస్ ఇస్ ఎ బ్రిలియంట్ యాక్టర్, ఆల్రెడీ ప్రూవ్ చేసేసుకున్నాడు కూడా. బోత్ ఓటీటీలో ఆర్ యూట్యూబ్ ఛానల్లో కానీ సినిమాల్లో కానీ బాగా చేస్తున్నాడు. బట్ నాకున్న ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే, ఇలాంటి క్యారెక్టర్స్కి కన్ఫైన్ అయిపోతున్నాడేమో అని అనిపిస్తుంది. సో దాట్స్ మై ఓన్లీ కంప్లైంట్. కాస్త బయటకు వచ్చి వేరే రకమైన క్యారెక్టర్స్ కూడా చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. విలన్గా చేసిన యాక్టర్ కూడా చాలా బాగా చేశాడు భయ్య, ఎ వర్ది యాక్టర్. ఈ సినిమా ట్రైలర్ చూసి ఈ జానర్ సినిమాలు నాకు నచ్చుతాయి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా వెళ్ళి సినిమా చూసేయండి భయ్య. మూవీలో క్యారెక్టర్స్, పర్ఫార్మెన్సెస్ అండ్ సిచ్యువేషన్లో కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి భయ్య, బాగా హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్. అవి కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. నాకైతే ఇట్ ఈస్ ఎ వర్తీ వాచ్. దాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. డూ ఎంకరేజ్ us by sharing our channel to your friends and family. So do like, share and subscribe to Mana Passion. Thank you.